అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఇది యాక్చువల్లీ చెప్తున్నట్టుగానే ఇదొక థియరీ. పాయింట్ 1 ఇది ఎక్కడ కూడాను ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనుకునే 100% ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్‌తో లేదు. ఇది కూడాను ఒక ఊహించారు. ఓకే. అయితే ఇంతకుముందు నెబ్యులర్ హైపోథెసిస్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే ప్లానెట్స్ ఎలా వచ్చాయి, సన్ ఎలా వచ్చింది, స్టార్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి అనే దాని వరకే చెప్పగలిగింది. సో, దాని యొక్క కెపాసిటీ అనేది చాలా చిన్నది. బట్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో అసలు యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది, ఇన్ని గ్యాలక్సీస్ ఎలా వచ్చాయి, అసలు ఇంత పెద్ద యూనివర్స్ ఫార్మ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనే దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక హెల్ప్ చేశారు. ఇక్కడ బిగ్ అంటే పెద్దది, బ్యాంగ్ అంటే ఎక్స్‌ప్లోజన్ అని అర్థం. అంటే ఒక పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరిగింది అనే దానికి ఇక్కడ చెప్పడానికి మేజర్‌గా చూస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మొత్తము కూడాను మేజర్‌గా డిపెండ్ అయింది ఏంటంటే ఎక్స్‌పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ మీద అనమాట. అంటే ఈ యూనివర్స్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం చూస్తుంది. సో, ఇక్కడ యూనివర్స్ ఎక్స్‌పాండ్ అవుతుంది అనడానికి ఒకటి చిన్నదిగా చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ మన యూనివర్స్ ఇంత సైజులో ఉంది. ఇది వచ్చినప్పటి నుండి కూడాను ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంటుందనమాట. అంటే చూడండి ఈ యూనివర్స్ అనేది ఇలా పెరుగుతూ పోతుంటాయి. అయితే నాదో డౌట్ ఏంటంటే ఫ్యూచర్‌కెళ్తుంటే పెరుగుతూ పోతుంది. అదే మనము పాస్ట్‌కెళ్తుంటే ఏమవుతుంది? ఇది మనది ప్రెజెంట్ కదా! ఈ ప్రెజెంట్ యూనివర్స్ పాస్ట్‌లోకి వెళ్ళినట్లయితే రోజుకి కిందకెళ్ళిపోయేది కదా! అంటే చిన్న దాని నుండే స్టార్ట్ అయింది కదా! సో, ఇక్కడ ఈ యూనివర్స్ అనేది చిన్న దాని నుండి స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ ఈరోజు ఇంత పెద్ద సైజ్‌కి వెళ్తుంది అనుకోని చెప్తున్నారనమాట. సో, ఈ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ యూనివర్స్ కాన్సెప్ట్ నుండి ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే ఒకప్పుడు యూనివర్స్ చాలా చిన్నది. అది ఎంత చిన్నది అనుకుని వీళ్ళు చెప్పాలని అనుకుంటున్నారంటే ఈ కాన్సెప్ట్ ద్వారా ఒక ఇసుక ఉందా? ఇసుకని ఒక చిన్న రేణువు ఉందా? ఆ రేణువు కన్నా కట్ చేస్తే అన్నిటికన్నా చిన్నెస్ట్ పార్ట్ ఉంటది కదా! ఇక మీరు కట్ చేయలేరు అనేది అదే యాటమ్. ఆ యాటమ్ అంత చిన్న దాని నుండి స్టార్ట్ అయింది అనుకోని చెప్తుందనమాట ఈ కాన్సెప్ట్, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. అంత చిన్న యాటమ్ నుండి ఇప్పుడు మనం చూస్తున్న ఇంత పెద్ద యూనివర్స్ ఫార్మ్ అయింది అనే దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. అయితే ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో మేజర్‌గా ఏం చెప్పాలని అనుకుంటారంటే ఈ యాటమ్ ఉంది కదా! ఈ యాటమ్ ఉన్నప్పటి నుండి అప్పుడు జరిగిన సిట్యుయేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. పాయింట్ 1. సెకండ్‌దేంటంటే ఇది ఆ బిగ్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! ఈ ఎక్స్‌పాండ్ అవుతున్న ప్రాసెస్ గురించి కూడాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇక్కడ 2 జరుగుతున్నాయి. మొదటిది ఆ ప్రెజెంట్ ఆ చిన్న యాటమ్ ఎక్స్‌ప్లోజన్ అయినప్పుడు ఏం జరిగింది అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సెకండ్‌దేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇది అలా ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! ఈ ఎక్స్‌పాండ్ అవుతున్న ప్రాసెస్‌ని కూడాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కానీ అసలు ఆ యాటమ్ పుట్టడానికన్నా ముందు ఏముందో చెప్పడం కష్టం. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదనమాట ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. దేవుడిని నమ్మేవాళ్ళు ఏమని చెప్తారంటే అసలు ఇలాంటి ఒక చిన్న యాటమ్ నుండి ఈ యూనివర్స్ రావడం ఏంటి, ఇదంతా డూపు, ఇది దేవుడు చేశాడు అనుకోని చెప్తారు. అదే సైన్స్ నమ్మేవాళ్ళేంటంటే అసలు ఇంత చిన్న యాటమ్ ఉండడమే కష్టమైనప్పుడు దేవుడు ఎక్కడి నుండి ఉండిపోతాడు అనుకోని సైన్స్‌ని నమ్మేవాళ్ళు అంటూ ఉంటారనమాట. సో, దీనంతటికి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక గొప్ప మేధావి ఏమన్నాడు తెలుసా? మతం లేకుండా సైన్స్ కుంటిది. అంటే సైన్స్‌కి మతం లేకపోతే కుంటిది. హ్యాండిక్యాప్డ్ అయిపోద్ది. అదే సైన్స్ లేకుండా మతం అయితే గుడ్డిది అనుకుని క్లియర్‌గా చెప్పేశారు. సో, సైన్స్ యొక్క హెల్ప్ లేకపోతే రిలిజియన్ అనేది ఒక బ్లైండ్. అదే రిలిజియన్‌కి సైన్స్ లేకపోతే అదొక హ్యాండిక్యాప్డ్‌గా మారిపోద్ది. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సిందే. సో, మన దగ్గరున్న ప్రెజెంట్ కాన్సెప్ట్స్‌తోని వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతుంది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా. ఆ యాటమ్ సింగులర్ యాటమ్‌గా ఎక్స్‌ప్లోడ్ అయినప్పుడు ఏం చెప్తుంది? ప్రెజెంట్ యూనివర్స్ ఎక్స్‌పాండ్ అయితున్నప్పుడు ఈ మొత్తం ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది తప్ప, అంతకుముందు ఆ యాటమ్ కన్నా ముందు ఎవరు పుట్టించారు? ఏంటి సంగతి? దాని గురించి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇది మొదటగా మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఎక్స్‌పాండ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? ఏంటి సంగతి అనుకోనంటే ఎడ్విన్ హబుల్ అనుకుని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఈయన ఒక టెలిస్కోప్ కనిపెట్టారంట. ఈ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత ఆయన చేసిన పరిశోధనలో ఏం కనిపించారంటే
ఇక్కడ ఈయన అబ్జర్వ్ చేసేవారు యూనివర్స్‌ని టెలిస్కోప్ నుండి. ఇలా ఆకాశం నుండి చూస్తుంటే ఒకప్పుడు గ్యాలక్సీస్ అనేవి దగ్గరగా ఉండేవి. ఆ తర్వాత ఆ రెండిటి యొక్క డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత డిస్టెన్స్ పెరిగిపోతుంది. అంటే ఈయన ఒక కన్క్లూజన్‌కి వచ్చారు. గ్యాలక్సీ అనేది ఒకప్పుడు దగ్గరుండేవి అలా ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. అలా దూరం జరిగిపోతున్నాయి అనుకుని ఒక కన్క్లూజన్‌కి వచ్చారు. ఇది ఏ రకంగా ఉంటదంటే, మీరు ఒక బెలూన్ తీసుకోండి. ఆ బెలూన్ పైన 2 మార్క్స్ చేయండి. 2 మార్క్స్ చేసిన తర్వాత ఆ బెలూన్‌ని మీరు గట్టిగా ఊదారనుకోండి, అది పెద్ద సైజ్ అవుతది. ఒక స్పాట్ ఒక దగ్గర, ఇంకొక స్పాట్ ఇంకో దూరంగా ఏ రకంగా ఎక్స్‌పాండ్ అవుతుందో, ఈ కాన్సెప్ట్ కూడాను అలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ గ్యాలక్సీస్ యొక్క సైజ్ అన్నమాట సేమ్‌గానే ఉంటుంది. గ్యాలక్సీ సైజ్ పెరగట్లేదు. ఇక్కడున్న ఈ గ్యాలక్సీస్ ఉన్నాయి కదా! వీటి యొక్క సైజ్ ఏం పెరగట్లేదనమాట. కానీ వీటి యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతుందనుకోని ఈ కాన్సెప్ట్ చెప్తుంది. అయితే మనకు ప్రెజెంట్ ఉన్న టెలిస్కోప్స్‌లోన క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి ఆ బిగ్ బ్యాంగ్ థియరీ నిజమేనేమో అనే ఒక ఆశలు, ఒక ఊహలనేవి స్టార్ట్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బిగ్ బ్యాంగ్ జరిగింది కదా! ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి మాట్లాడదాం. రఫ్‌లీ ఒక 2, 3 స్టేజెస్ గురించి చెప్పేస్తాను. ఎక్కువ మీకేం చెప్పను. ఎందుకంటే ముందే చెప్తున్నాను ఇది జియోగ్రఫీ ఆప్షనల్ ఏమి కాదు. సో, వీటి యొక్క స్టేజెస్‌ని చెప్పేద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఒక సింగులర్ యాటమ్ మాత్రమే ఉంది. చాలా చిన్న యాటమ్. ముందే చెప్పుకున్నాం కదా! అది ఎంత చిన్న యాటమ్ అనేది. చాలా చిన్నది. యాటమ్ కన్నా చిన్నదనమాట. దాన్నే మనం ఏమని చెప్పుకుంటున్నామంటే ఇక్కడ సింగ్యులారిటీ అనుకొని చెప్తున్నాం. చాలా చిన్నది. సో, దీన్నే సింగ్యులారిటీ. ఈ సింగ్యులారిటీ నుండే ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద యూనివర్స్ వచ్చింది. ఇంత సింగిల్ యాటమ్ నుండి అదే చెప్తున్నా. ఇంత చిన్న యాటమ్ నుండి అనమాట ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న యూనివర్స్ వచ్చింది. పాయింట్ 1 ఈ స్టేజ్‌లో ఉండేటప్పుడు ఈ సింగిల్ యాటమ్‌లోన ప్రెజెంట్ దాని పరిస్థితి ఎలా ఉంది? ఆ టైంలో చూసుకున్నట్లయితే ఇది చాలా స్మాల్ మొదటిది. రెండోదేంటంటే దీని యొక్క టెంపరేచర్ అనేది ఇన్‌ఫైనైట్ టెంపరేచర్ ఉందనమాట. మూడోదేంటంటే దీని యొక్క డెన్సిటీ కూడాను ఇన్‌ఫైనైట్ డెన్సిటీ ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్‌తోని ఏదైనా ఉంటదా? అలాంటి చిన్న యాటము ఇన్‌ఫైనైట్ టెంపరేచర్, ఇన్‌ఫైనైట్ డెన్సిటీతో ఉంటదా? అనేది డౌట్ అనమాట. సో, ఇది మాక్సిమం ఎలా చెప్తారంటే ఇంకొంతమంది డెప్త్‌గా వెళ్ళేటప్పుడు బ్లాక్ హోల్స్ అనుకోని ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ వాటి యొక్క మధ్య పాయింట్‌లోన ఇలాంటి సింగులర్ యాటమ్స్ ఉంటాయి. ఉండడానికి పాజిబిలిటీ ఉందనుకోని సైంటిస్ట్స్ మాట్లాడుతూ ఉంటారు. వాటెవర్ ఇట్ మే బీ మనం అంత డెప్త్‌గా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్‌గా రఫ్‌గా అర్థం చేసుకోవడానికి ఒక సింగులారిటీ ఒకే ఒక యాటమ్ ఇన్‌ఫైనైట్ టెంపరేచర్, ఇన్‌ఫైనైట్ డెన్సిటీ దగ్గర ఉంది. అయితే మీరిక్కడ చూస్తున్న ఈ స్టేజ్‌లో మాత్రం టైం అనేది లేదు. అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ సింగులర్ యాటమ్ ఉండేటప్పుడు అనమాట అసలు టైం అనేది లేదు. స్పేస్ అనేదే లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఎక్స్‌ప్లోజన్ జరిగిందో అప్పుడు నుండి టైము, స్పేస్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇది ఫస్ట్ స్టేజ్ కదా! ఒక సింగులర్ యాటము, ఒక టెంపరేచర్ లేదు, డెన్సిటీ టెంపరేచర్ ఇన్‌ఫైనైట్ ఉంది, డెన్సిటీ ఇన్‌ఫైనైట్ ఉంది, టైం లేదు, స్పేస్ లేదు. అలాంటి సిట్యుయేషన్‌లోన అనమాట అప్పుడే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఒక ఎక్స్‌ప్లోజన్ జరిగింది. బిగ్ ఎక్స్‌ప్లోజన్. దాన్నే మనం ఏమంటామంటే బిగ్ బ్యాంగ్. సో, ఈ ఎక్స్‌ప్లోజన్ సంగతి ఏంటో చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ మనం చూస్తే యూనివర్స్ అనేది ఒక సింగులర్ యాటమ్ గాని మాత్రమే ఉంది. ఇంత సింగులర్ యాటమ్ నుండి ఏమైందంటే ప్రెజెంట్ యూనివర్స్ అనేది చాలా పెద్దగా ఫార్మ్ అయిపోయిందనమాట. అనుకున్నాం కదా! ఈ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌పాన్షన్ మీద డిపెండ్ అయ్యినదనుకోండి. ఒక సింగిల్ యాటమ్ నుండి ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నది చూసారా ఎంత పెద్దగుందో అంత పెద్ద గ్యాలక్సీలతోననమాట చాలా పెద్దగా ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇదంతా కూడాను ఎంతసేపట్లో జరిగింది? ఇంత పెద్ద ఎక్స్‌పాన్షన్, ఇంత పెద్ద యూనివర్స్ అంత ఎక్స్‌పాన్షన్ ఒక చిన్న యాటమ్ నుండి ఎంతసేపట్లో జరిగిందంటే మీకు చెప్తే ఫన్నీ అనిపించొచ్చు. కానీ అదే ఫ్యాక్టు. ఒక సెకండ్‌ని తీసుకోండి. ఆ సెకండ్‌ని ఒకే ఒక్క సెకండ్‌ని 10,00,000 సార్లు కట్ చేయండి. కట్ చేస్తే ఒకే ఒక్క పాయింట్ దొరుకుతది కదా! అది చిన్నది. ఆ 10,00,000లో ఒక పాయింట్ అంత సేపట్లోనే ఇంత పెద్దది జరిగిపోయింది. అది మ్యాటర్ అనమాట. సో, మామూలుగా ఐన్‌స్టీన్ థియరీ అందరూ వినే ఉంటారు. E=mc² అనుకోని. సో, ఇక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్ అనమాట. కానీ ఇక్కడ ప్రెజెంట్ చూడండి. ఇక్కడ ఉన్నదంతా కూడాను ఎలా చెప్తారంటే ఈ ఫార్ములాలోన మన దగ్గర ఎనర్జీ ఉందంటే మాస్‌గా ఫార్మ్ చేయొచ్చు. మాస్ ఉంటే ఎనర్జీగా ఫార్మ్ చేయొచ్చు. సో, ఇక్కడ మన దగ్గర ప్రెజెంట్ అనమాట ఇక్కడున్న జరుగుతున్నదంతా ప్రాసెస్‌లోనే ఈ బిగ్ బ్యాంగ్‌లోనే మన దగ్గర ఉన్నదంతా కూడాను ఎనర్జీ. సో, ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో మీరే ఊహించుకోండి. ఒక యూనివర్సెస్‌నే స్టార్ట్ చేసే అంతగా ఇంత పెద్ద గ్యాలక్సీలు యూనివర్స్‌ని ఫార్మ్ చేసే అంత పెద్దగా జరిగుందంటే దాని మీన్స్
చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఉంటది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇక నుంచి కూడాను కాస్త టెక్నికాలిటీస్ పెంచుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అనమాట దీని యొక్క టెంపరేచర్ అనేది చాలా ఎక్కువుంది. ఇక్కడ ప్రెజెంట్ టెంపరేచరు. సో, ఇప్పుడు మీకు కంప్లీట్‌గా ఇప్పుడు కొత్తది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే బిగ్ బ్యాంగ్ ఎక్స్‌ప్లోజన్ అనేది జరుగుతుంది. అది జరుగుతుంది ఎంత స్పీడ్‌గా జరుగుతుందంటే, ఒక సెకండ్‌ని 10,00,000 సార్లు కట్ చేస్తే ఒకే ఒక్కటి మిగులుతది కదా! దాంట్లో ఆ 1 పార్ట్‌ని తీసుకుంటే అంత టైం లోపలనే ఏం జరుగుతుందంటే మ్యాటర్, యాంటీ మ్యాటర్స్ క్రియేట్ అవుతున్నాయన్నమాట. అసలు ఈ మ్యాటరు అదే రకంగా యాంటీ మ్యాటర్ ఈ 2 గాని గుద్దుకున్నాయా, ఒక మ్యాటర్, ఒక యాంటీ మ్యాటర్ 2 గుద్దుకుంటే అక్కడ నుండి ప్రొడ్యూస్ అయ్యేది ఎనర్జీ అనమాట. అయితే మన యూనివర్స్ తయారవ్వాలంటే, మన గ్యాలక్సీస్ తయారవ్వాలంటే, మన ప్లానెట్స్ తయారవ్వాలంటే కావాల్సింది మ్యాటర్ అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాటర్, యాంటీ మ్యాటర్ 2 కూడాను సేమ్ అమౌంటే ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి. ఆ 2 గుద్దుకునే ఎనర్జీ క్రియేట్ అయిపోద్ది. అయితే ఇక్కడ టెక్నికాలిటీ అసలైన ట్విస్ట్ ఏంటి అనంటే, మ్యాటర్ అనేది ఒకటి ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ 100,00,00,000 యాంటీ మ్యాటర్ క్రియేట్ అయితే ఇక్కడ అనమాట యాంటీ మ్యాటర్స్ అనేవి జస్ట్ 100,00,00,000 ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో 100,00,00,000 యాంటీ మ్యాటర్స్ ప్రొడ్యూస్ అయితే ఇక్కడ మ్యాటర్స్ అనేవి 100,00,00,000 అంటే ఆ ఒక్కటి ఎక్స్ట్రా అనమాట. అంటే 100,00,00,000 గుద్దుకున్న తర్వాత ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఒక మ్యాటర్ అనమాట ఇక్కడ స్పేర్‌గా మిగిలిపోతుంది. సో, ఇక్కడ బిగ్ బ్యాంగ్ ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. ఈ ఎక్స్‌ప్లోజన్‌లో అనమాట రకరకాల మ్యాటర్స్, యాంటీ మ్యాటర్స్ క్రియేట్ అవుతున్నాయి. దాంట్లోనే ఇప్పుడు మ్యాటర్స్ అనేవి వచ్చాయి. సో, ఈ రకంగా ఈ ఎక్స్‌ట్రా మ్యాటర్స్ అనేవి వస్తున్నాయి కదా! ఇప్పుడు ఏం జరిగిందంటే అసలైంది ఇక్కడ ఈ మ్యాటర్‌లోనే ప్రోటాన్ అంటే పాజిటివ్‌లు చార్జ్‌లు, అదే రకంగా న్యూట్రాన్ ప్రోటాన్ అంటే పాజిటివ్‌లు చార్జ్‌లు, అదే రకంగా ఎలక్ట్రాన్ అంటే నెగెటివ్‌లీ చార్జ్‌లు ఇలాంటివి క్రియేట్ అయ్యాయి. సో, మ్యాటర్‌లోననమాట ఒకటి ప్రోటాన్ పాజిటివ్ చార్జ్డ్ అయితే నెక్స్ట్ న్యూట్రాన్ అనేది నెగెటివ్‌లీ చార్జ్డ్. అయితే ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడాను ఏం జరిగిందంటే కరెక్ట్‌గా 3 మినిట్స్ అయిపోయింది. ఈ 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే టెంపరేచర్ అనేది 1 బిలియన్ డిగ్రీస్‌కి తగ్గిపోయింది. అప్పుడే ఈ ప్రోటాను, అదే రకంగా ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఈ 2 కలిసేసి యాటమ్‌ని క్రియేట్ చేసాయి. అదే హైడ్రోజన్ ఒకటైతే ఇంకొకటి హీలియం. సో, ఈ 2 యాటమ్స్‌ని క్రియేట్ చేసాయి. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన 3 మినిట్స్ వరకు కూడాను అప్పుడు యాటమ్స్ అనేవి సృష్టిలో మొట్టమొదటిసారి క్రియేట్ అయ్యాయి. అదే హైడ్రోజన్, హీలియం అనమాట. సో, ఈ రకంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్ కలిసి ఇక్కడ ఈ హైడ్రోజన్, హీలియం లాంటివి తయారు చేసాయి. అయితే ఇక్కడ వరకు కథ అయిపోయింది. ఇప్పుడు ఈ కథకి అసలైన సుఖాంతం ఏంటంటే ఇప్పుడు 3,00,000 ఇయర్స్ జరిగిపోయాయన్నమాట. ఈ 3,00,000 ఇయర్స్ జరిగిపోయిన తర్వాత ఏంటంటే ఇంకాస్త స్టెబిలిటీ వచ్చింది. ఆల్రెడీ ఎలక్ట్రాన్, ప్రోటాన్ జరిగినప్పుడు ఈ 3 మినిట్స్ అప్పుడే టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఒక కాస్త స్టెబిలిటీ దొరికి హైడ్రోజన్, హీలియం క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు 3,00,000 ఇయర్స్ జరిగిపోయింది కదా! ఈ 3,00,000 ఇయర్స్ జరిగినప్పుడు ఇంకా టెంపరేచర్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు టెంపరేచర్ బాగా తగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇంకాస్త స్టెబిలిటీ పెరిగింది. ఈ హైడ్రోజను, హీలియం ఇవన్నీ కలిసి ఏం చేసాయంటే పెద్ద పెద్ద నెబ్యులాస్‌ని క్రియేట్ చేసాయి. నెబ్యులాస్ అంటే ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా! ఈ రకమైన గ్యాసెస్. ఈ హైడ్రోజన్, హీలియం కలిసి నెబ్యులాస్‌ని క్రియేట్ చేస్తే ఈ నెబ్యులాస్ నుండే లాస్ట్‌కి యూనివర్స్ వచ్చాయి. ఈ యూనివర్స్ నుండే స్టార్స్ వచ్చాయి. ఈ స్టార్స్ నుండే మనకి సోలార్ సిస్టమ్ గానీ, ఏ రకమైన చిన్న చిన్న ప్లానెట్స్ గానీ వచ్చాయన్నమాట. ఇది మొత్తం బిగ్ బ్యాంగ్ యొక్క ప్రాసెస్. ఈ బిగ్ బ్యాంగ్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒకే ఒక్క సింగులారిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు లాస్ట్‌కి ఇంత పెద్ద యూనివర్స్ అనేది క్రియేట్ అవ్వడానికి స్టార్ట్ అయ్యిందనమాట. సో, మొత్తం ప్రాసెస్‌ని మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మొత్తం ఈ స్టేజెస్ ఏంటంటే సింగులర్ యాటమ్ ఒకటే ఉంది. ఆ సింగిల్ యాటమ్‌లోన ఇన్ఫైనైట్ టెంపరేచర్ ఉంది, ఇన్ఫైనైట్ డెన్సిటీ ఉంది. ఇంత దాంట్లోన అసలు టైం అనేది లేదు, స్పేస్ అనేది లేదు. ఇది మొదటి స్టేజ్. అయితే సెకండ్ స్టేజ్‌కి వచ్చినప్పటికనమాట ఒక పెద్ద ఎక్స్‌ప్లోజన్ స్టార్ట్ అయింది. మనందరికీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ఫార్ములా తెలుసు. ఎనర్జీ అనేది మాస్‌గా మారుతది, మాస్ అనేది ఎనర్జీగా మారుతది. ఈ రకం ఫార్ములాతో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్‌ప్లోజన్ ద్వారా జరుగుతుంది ఏంటంటే ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఎనర్జీ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది, మాస్‌గా మారాలి కదా! ఈ మాస్‌గా మారేటప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే మ్యాటర్, యాంటీ మ్యాటర్. అయితే ఒకే ఒక్క మ్యాటర్ అనేది ఎక్స్ట్రా రిలీజ్ అవ్వడం వల్ల ఆ మ్యాటర్ నుండే మనకి ఎలక్ట్రాను, అదే రకంగా ప్రోటాన్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్ కరెక్ట్‌గా 3 మినిట్స్ అయిపోయిన తర్వాత కాస్త టెంపరేచర్ డౌన్ అయింది కదా! ఈ టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల అక్కడ కాస్త స్టెబిలిటీ దొరికింది. అప్పుడు హైడ్రోజన్ యాటము, హీలియం యాటమ్స్ దొరికాయి.
సో ఇవి జరిగిన తర్వాత ఇప్పుడు కథ 3,00,000 ఇయర్స్ అయిపోయింది. ఈ 3,00,000 ఇయర్స్ జరిగిపోయిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ ఇంకా బాగా తగ్గింది. ఇప్పుడు టెంపరేచర్ ఎంతంటే జస్ట్ 4500 కెల్విన్స్. మరోలా చెప్పాలంటే సెంటిగ్రేడ్‌లో చెప్పాలంటే జస్ట్ 4000 డిగ్రీస్ మాత్రమే ఉందనమాట. అంత టెంపరేచర్ ఉన్న తర్వాత ఈ హైడ్రోజన్, హీలియం లాంటి యాటమ్స్ అనమాట పెద్ద నెబ్యులాస్‌ని క్రియేట్ చేసుకున్నాయి. ఆ టైంకి వచ్చిన తర్వాత. అలా కొంత టైం గడిచిన తర్వాత యూనివర్సెస్ క్రియేట్ అయ్యాయి ఈ నెబ్యులా నుండి. దీని నుండి స్టార్స్ వచ్చాయి. దీని నుండి అనమాట ఇప్పుడు చూస్తున్న ఈ ప్లానెట్స్, ఈ యూనివర్స్ అంతా వచ్చింది. ఇది మొత్తం బిగ్ బ్యాంగ్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యూనివర్స్ అనేది ఈ రకంగా వచ్చిందనుకుని ఈ బిగ్ బ్యాంగ్ తన యొక్క థియరీస్‌ని చెప్పింది. అయితే ఈ థియరీకి గాను నోబెల్ ప్రైజెస్ కూడాను వచ్చాయి. సో సైన్స్‌లోన ఇదొక పెద్ద మైల్ స్టోన్. ఇంతటితో బిగ్ బ్యాంగ్ యొక్క థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరు కూడాను ఇంతకు మించి డెప్త్‌కి వెళ్ళాలనుకుని ట్రై చేయకండి. ఎందుకంటే అంత డెప్త్‌కి వెళ్ళాలనుకుంటే మీరు జియోగ్రఫీ ఆప్షనల్ అని తీసుకోవాలి. లేదంటే కాస్మాలజిస్ట్ అయినా అవ్వాలి. అంతే. అంతకు మించి డెప్త్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మ్యాథ్స్ అన్ని టాపిక్స్‌ని కూడాను కవర్ చేసేసాను. ఒకసారి టెక్స్ట్ బుక్‌ని చదువుకోండి. ఈజీగా ఉంటది. అండ్ ఫైనల్‌గా ఒక రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఎవరైనా సరే ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయాలని అనుకుంటే కిందున్న గూగుల్ పే అండ్ ఫోన్‌పే నంబర్స్ ఉంటాయి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ అండ్ బాయ్.